ఆ ప్రజలంతా అమాయకులు, మేమే చాలా తెలివిపరులం అనుకుంటున్నారు. మీ స్పీకర్ గారేమో మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చాడు. లేలే వీళ్ళు మా పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ. మరి నేను స్పీకర్ గారికి మా ఆనంద్ గారికి చెప్తున్నా, రేపు పొద్దున స్పీకర్ గారి దగ్గరికి పో, జర మా వాళ్ళని 10 మందిని కండువేసి పంపిస్తారని చెప్పు. ఆనంద్ ఆడనే ఉంటాడు కాబట్టి స్పీకర్ గారు ఇప్పుడు వికారాబాద్ వస్తలేరేమో, వారి ఇంటికి పోయి ఇక 10 మంది మీరు చెప్పారు కదా సార్ తీర్పిచ్చి, కేసీఆర్ సార్ నన్ను పంపించాడు, జర మా కండువలు మాకేసి మా దగ్గరికి పంపించేయండి అని ఆయన ఒక అప్ప చెప్తే ఆయన తీసుకొని వస్తాడు. అరే నీ అమ్మ సిగ్గులేని సంసారం అయిపోయింది ఇది. కనీసం ఊర్లో ఉన్నోళ్ళు కానీ పట్టణంలో ఉన్నోళ్ళు కానీ కనీసం చదువుకుంటున్నటువంటి మన పిల్లలు కూడా అరే ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అరే కేసీఆర్ గారు అద్భుతాలు చేశారు. 65 ఏళ్ళల్లో జరగని కార్యక్రమాలన్నీ జరిగినాయి. మన భూమి రేటు ఏముండే, ఆకాశానికి అంటింది. అదేం ఊరికేనే అంటిందా? కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగితే మన భూమి విలువ ఒకటేసారి 5 లక్షలు ఉన్నది 50 లక్షలకు పోయింది. మళ్ళీ ఆడికే వచ్చింది. మీ ఊర్లలో కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు. ఆ ఛాయ్ దుకాణం రోడ్ల మీద బంద్ చేసుకుంటారు వాళ్ళు. లేకపోతే ఎప్పుడు ఆడ కార్లు నిలబడుతుంటే, మేము అప్పుడు ఇక్కడ కొడంగల్ ఎలక్షన్లకు తాండూరు ఎలక్షన్లకు పోతే నేను ఆ రోహిత్కి అడిగిన ఏంది ఎన్ని కార్లు ఉన్నాయంటే అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటుండే. ఇప్పుడు ఏమైపోయా ఇప్పుడు అంటే 2 ఏళ్ళల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం పోగానే అయిపోయినట్టేనా? అంటే మీ మీద నమ్మకం లేదు. ఇక నువ్వే చెప్పులు ఎత్తుకోపోతావు అన్నాక ఇంకెవడొస్తాడు? నన్ను కోసుక తింటావా? నేను సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నా గిదా.